తండ్రి, ఇదిగో ప్రభా, నేను మాట్లాడితే వ్యర్థము. పరిశుద్ధాత్ముడా రండి. మీరు నన్ను మీ స్వాధీనంలోనికి ఇప్పుడే తీసుకొనండి. మీ ఆత్మ చేత నన్ను నడిపించండి. ఇదిగో నీ ప్రజలకు తండ్రి ఏది అవసరమో ఆ మాటలు ప్రభానైనా నా నోటన ఉంచి ప్రభానైనా మీరే స్వయంగా మాట్లాడమని వేడుకొంచు. అతి త్వరలో రానయ్యున్న మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభు శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తనలు 126. సియోనునకు తిరిగి వచ్చు వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితలమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ఆయన పరిశుద్ధ వాక్యమును కనుక మనం ధ్యానం చేసినట్లయితే కీర్తనకారులు వాళ్ళు ఏదైతే పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నారో ఆ పరిస్థితిలో వాళ్ళు మొదటిగా చేసే పని ఏంటంటే దేవునికి స్తుతులు చెల్లిస్తూ వచ్చేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చేవాళ్ళు, దేవుడు వారి జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని వివరిస్తూ వచ్చేవాళ్ళు, ఒక సాక్ష్యంగా వాళ్ళు నిలబడుతూ వచ్చేవాళ్ళు. ఇక్కడ కూడా మొదటి వచనంలోనే రాయబడి ఉంది ఏమనంటే, సియోనునకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. చెరలో నుండి వారిని ప్రభువు బయటికి తీసుకొచ్చాడు అనే విషయాన్ని మొదటి వచనంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అయితే చెరలో ఉన్నప్పుడు పరిస్థితి ఆనందదాయకంగా ఉంటుందా అంటే ఉండదు. చాలా వేదనతో కూడిన జీవితం. అక్కడ కన్నీరు తప్ప, దుఃఖము తప్ప చెరలో ఏమన్నా సంతోషం ఉంటుందా అండి? కానీ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చెరలో. వాళ్ళు బంధింపబడినప్పుడు పౌలు శీలలు వాళ్ళు ఎంత చక్కగా ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారంటే, అది అందరి వల్ల అవుతుందా అంటే నిజంగా దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆనందించేవారు తప్ప ఆ రీతిగా ఎవరు చేయలేరు. వాళ్ళు ఆ చెరలో ఎలా ఉన్నారంటే దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి అక్కడ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సువార్తని ఎప్పుడైతే వాళ్ళు కన్నీటితో విత్తుకుంటూ వెళ్తూ ఉన్నారో ఆ పరిస్థితుల్లో వాళ్ళని తీసుకువెళ్ళి చెరసాలలో బంధించినప్పుడు చేతులు కాళ్ళలు కట్టేసి మోకాళ్ళ మీద కూర్చోపెట్టేసి వాళ్ళు కదలలేని పరిస్థితి. అయినప్పటికీ వాళ్ళు సంతోషగానములు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషగానములు చేయుచున్నారు. దేవుని యొక్క ఆత్మ వారిలో ఉండటం వలన, దేవుని యొక్క సన్నిధి వారితో ఉండడం వలన వాళ్ళు ఎంతగానో సంతోషిస్తున్నారు, కీర్తిస్తున్నారు. అక్కడ చెరసాల యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా మారిపోయింది. నువ్వు ఎప్పుడైతే అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీ జీవితంలో కనుక అనుమతిచ్చినట్లయితే నువ్వు చింతించవలసిన పరిస్థితి లేదు. ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు అనే విషయం మర్చిపోవద్దు. చాలాసార్లు వేదన గుండా వెళ్ళేటప్పుడు ఆయన నీతో ఉన్నాడు అనే సంగతి మర్చిపోతావు.
ఆయన నీలో ఉన్నాడు అనే సంగతి మర్చిపోతాం. ప్రభు అన్నారు, ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని ప్రభు సెలవిచ్చారు. ఆ సన్నిధిని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం సంతోషభరితులమై, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అగైన్ ఐ సే రిజాయిస్ అంటాడు పౌలు గారు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పేదను ప్రభువునందు ఆనందించుడి. ఆనందించు. ప్రభు మాట చొప్పున కనుక మనం జీవించినట్లయితే, ప్రభు చెప్పినట్లు గనక మనం జీవించినట్లయితే, ప్రభు మనకిచ్చిన విశ్వాసమును బట్టి మనం కనుక విత్తినట్లయితే సంతోషముతో పంటని కోస్తాము అనేదే ఈ కీర్తన సారాంశం. ఇంకొక వ్యక్తిని ఈ రోజున మనం చూద్దాం. దేవుని మాటకి లోబడి ఆ మాటకి తగిన విధంగా ఆయన చేసిన పనిని బట్టి ఆయన ఏ రీతిగా దీవించబడ్డాడో చూద్దాం ఒకసారి. ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఒకసారి చూద్దాం. అబ్రహాము దినములలో చదవమ్మా. వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రివైన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొననని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అబ్రహాము గారి దినములలో క్షామం వచ్చింది, అక్కడ కరువు వచ్చింది. ఆ కరువు కాకుండా మరలా ఇస్సాకు జీవిస్తున్న రోజుల్లో కూడా కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ప్రభువు ఆయనకి ప్రత్యక్షమయ్యి అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు క్షామం అంటే ఫెమైన్ కండిషన్స్ ఉన్నాయి తన చుట్టూ కూడా. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఆయనకి ప్రత్యక్షమయ్యి ఆయనతో ఈ రీతిగా చెబుతున్నాడు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, ఐగుప్తు లోకానికి సాదృశ్యం, నువ్వు లోకంలోనికి వెళ్ళక, లోకానుసారంగా ఆలోచన చేయక, లోకం ఏ విధంగా అయితే నిన్ను ప్రేరేపించి, లోకంలో నిన్ను ఏ విధంగా అయితే నిన్ను అందరు అలా చేస్తున్నారు నువ్వు కూడా అలా చెయ్యి అని లోక రీతిగా నువ్వు ఆలోచన చెయ్యక, నేను నీతో దేశమందు నివసించుము అంటే గాడ్ వాంట్స్ యూ టు బీ ఇన్ ఏ ప్లేస్ వేర్ హీ వాంట్స్ టు బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఎక్కడ ఉండమన్నాడో అక్కడ కనుక నువ్వు ఉండినట్లయితే, అంటే దేని దగ్గరికి వెళ్ళొద్దన్నాడో అది గమనించుకోవాలి, ఎక్కడ ఉండమంటున్నాడో అది కూడా చాలా జాగ్రత్తగా మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే ప్రభు నిన్ను ఎక్కడైతే ఉండమంటున్నాడో ఆ చోట్లో కనుక నువ్వు ఉండినట్లయితే, నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. నేను నీకు తోడై ఉండి నిన్ను నేను ఆశీర్వదించదను. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దుఃఖములో ఉన్నావు, వేదనలో ఉన్నావు, అంటే కొన్నిసార్లు ఏ దిక్కుకు వెళ్ళాలి, ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నావు. లోకానుసారంగా కనుక నువ్వు మనుషుల మీదకి కనుక ఆధారపడినట్లయితే దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క మహిమ మిస్ అయిపోతావు. ఎప్పుడైతే నీ కనుదృష్టి
మనుష్యుల మీద కాకుండా ఆయన మీదకి వెళ్తుందో, ఆయన మీద నువ్వు ఆధారం చేసుకుంటావో, ఆయన మాటకి నువ్వు లోబడి ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ కనుక నువ్వు ఉంటావో, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ప్రభు వారు సెలవిస్తున్నారు 5వ వచనంలో, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. దిస్ ఇస్ హౌ యువర్ ఫాదర్ వాక్డ్ బిఫోర్ మీ. అయ్యా, నీ తండ్రి ఈ విధంగా నా ఎదుట నడిచాడయ్యా, నువ్వు కూడా అలాగున్నాడు, నిన్ను ఆశ్రయిస్తా అన్నా కదా. ఆ మాట పట్టుకున్నాడు ఇస్సాకు. దేవుని మాట చొప్పున ఆ కాలంలో ఏం చేశాడంటే, ఇప్పుడు అదే అధ్యాయంలో 12-13 వచనం చదువు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మాట చొప్పున ఆయన నడుచుకున్నాడో, ఆయన మాట చొప్పున చుట్టూ పరిస్థితులు చూస్తే కరువు ఎంతగా ఏలుబడి చేస్తుందో మనం ఇంకా ఆ లేఖనాలని మనం తర్వాత మీరు తీరిగ్గా అధ్యాయాలు చదివితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మంది ఇదే పరిస్థితి గుండా వెళ్తున్నారు. వాళ్ళ యొక్క జీవితం యొక్క పరిస్థితి ఎటు చూసినా కరువు కనిపిస్తుంది. కానీ ప్రభువు చెప్పిన చోట నువ్వు ఉండి ఆయన చెయ్యమన్నది గనక నువ్వు చేసినట్లయితే, విశ్వాసముతో ఆయన మాట చొప్పున గనక నువ్వు విత్తినట్లయితే 100 ఫలము కోస్తావు. హల్లెలూయా. ఈ రోజు చెప్పండి, యెహోవా నన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. అయ్యా, విశ్వాసముతో నేను విత్తుతున్నాను, యెహోవా ప్రభువా నీవే నన్ను ఆశీర్వదించుదువుగాక. ఎందుకంటే నేను నీ మాట చేస్తున్నా. నువ్వు ఎప్పుడైతే ఆయన మాట చొప్పున నడుస్తూ ఉంటావో, you are eligible to claim the very promise that God has given you. అయ్యా, ఇదిగో నీ మాట చొప్పున నేను చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించు. అక్కడ రాయబడింది, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. వెంటనే తన ఫలం చూసేలేదండి, క్రమక్రమముగా అభివృద్ధి చూస్తూ వచ్చాడు. దేవుని యొక్క ఆశీర్వాదము నిన్ను స్థిరపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. అది చాలా క్రమముగా నీ జీవితంలో కనిపిస్తుంది. ఒకేసారి ₹1,00,00,000 వచ్చి నీ ఒళ్ళో పడిపోవు. ఒకేసారి నువ్వు పెద్ద ఐశ్వర్యవంతుడు అయిపోవు. నువ్వు ఆత్మలో ఒకేసారి అన్ని నీకు ఓపెన్ అయిపోవు. నువ్వు ఎప్పుడైతే ఆయన మాట చొప్పున ఆయన సన్నిధిలో, జయోనులోకి, అంటే ఆయన సన్నిధిలోనికి నువ్వు కనుక ఆ చెరలో నుండి బయటకు వచ్చినప్పుడు, ఆయన మాట చొప్పున ఇదిగో ప్రభు నన్ను విడిపించాడు, నన్ను నడిపిస్తున్నాడు అనే గ్రహింపులోనికి మనం ఎప్పుడైతే వస్తామో, విశ్వాసముతో మనం ఎప్పుడైతే ఆయన చెప్పిన పని మనం చేస్తామో, డెఫినెట్లీ వి విల్ రీప్ 100-fold. అర్థం చేసుకోండి, చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు అయ్యా 30 60 అంటారు. 100 మీరు నన్ను దీవిస్తున్నందుకు మీకు స్తోత్రం అని చేయండి. 100 ఎందుకంటే ఆయన మాట నువ్వు వింటున్నావు కాబట్టి, నడుచుకుంటున్నావు కాబట్టి, హీఈస్ వెల్ ప్లీజ్డ్ బై లుకింగ్ ఎట్ యువర్ వాక్. నీ నడతను చూసి ఆయన సంతోషపడినప్పుడు నిన్ను ఆశీర్వదించకుండా ఎలా ఉంటాడు ఆయన? హల్లెలూయా. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6-12 వచనాలు ఒకసారి చూద్దాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును,
సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చును. అతడు నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ దౌర్భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక మనం ఎలా విత్తాలంటే విశ్వాసంతో విత్తాలి, ప్రభు మాట చొప్పున. ఇప్పుడు చూద్దాము ఇక్కడ ఎలా విత్తాలంటే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. అంటే నువ్వు ఎలాంటి విశ్వాసంతో విత్తుతున్నావు? కొంచెంగా వస్తే పర్వాలేదు అన్నట్టు విత్తుతున్నావా? సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. మనం రెండో విషయం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ప్రభువు నీకు ఇచ్చిన పని చేస్తున్నప్పుడు, నిన్ను విత్తమని పనిలో పెట్టినప్పుడు నువ్వు ఎలా చేయాలంటే సనుకోకుండా గొనగకుండా హృదయములో నిశ్చయించుకుని కొలది సంతోషముగా నువ్వు విత్తాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా విత్తాలి. బయట కన్నీళ్లు గారుతున్నాయి, నిజమే. దుఃఖము నిన్ను కమ్ముకొని, చీకటి కమ్ముకొని నీ పరిస్థితి నీతో ఎక్కువగా మాట్లాడుతుంది. అయినప్పటికీ నీ హృదయం లోపల ఎలా ఉండాలంటే సంతోషంతో, నా ప్రభు చెప్పాడు, నా ప్రభు మాట చొప్పున నేను సనగను గొనగను, నేను సంతోషముగా విత్తుతాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఆమేన్. హల్లెలూయా. 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 నీ సమయాన్ని, నీ ధనాన్ని, ఇంకా దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని ఏదైనా సరే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఆల్సో ఫర్ అదర్స్. సంఘములో అంటే ఆయన సహవాసంలో ఉన్న సహోదరి సహోదరుల కొరకు నువ్వు ఎప్పుడైతే వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచన చేసి వాళ్ళ జీవితాల్లో కూడా నీ సమయాన్ని నువ్వు విత్తుతూ ఉంటావు, నీ జీవితాన్ని వారి కొరకు నువ్వు వెచ్చిస్తూ ఉంటావు, ఇప్పుడు దేవుని యొక్క కృప మన ఎడల విస్తరింపబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? విత్తువానికి విత్తనము ఎవరికి ఇస్తాడంటే, విత్తనము విత్తే వారికే ఇస్తాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు ఆయన విత్తనం. సేవ చేయాలని ఉంది, కానీ నీకు విత్తే హృదయం లేకపోతే, నీ సమయాన్ని వెచ్చించే ఆ హృదయం లేకపోతే, సంతోషంగా దేవుని పని చేయాలనే ఆశ నీలో లేకపోతే, చాలా మంది దే ఫీల్ ఇట్ యాజ్ అ డ్యూటీ. నో, డోంట్ సర్వ్ గాడ్ యాజ్ అ డ్యూటీ, సర్వ్ గాడ్ ఇన్ డిలైట్. హల్లెలూయా. దేవునికి నేను ఇది ఒక పని, నేను ఈ పని నేను ఏదో ఒక ఉద్యోగం లాగా చేయొద్దు.
సంతోషంగా చేయి దేవుని పనిని, సంతోషంగా సేవించు ఆయన్ని. హల్లెలూయా. నువ్వు హల్లెలూయా. ఎప్పుడైతే సంతోషముగా ఆయన ఇచ్చిన విత్తనాన్ని విత్తుతూ ఉంటావో దేవుని కృప నీ ఎడల కమ్ముకుంటుంది. హల్లెలూయా. విస్తరిస్తూ ఉంటుంది. ద్వారాలు తెరవబడతా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామములో. ఆమేన్. విత్తువాడికి మాత్రమే ఆయన విత్తనం ఇస్తాడు. ఆమేన్. తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ దౌర్భాగ్యము గల వారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందుచు. మన నీతి ఫలము వృద్ధి చెందాలని ప్రభువు పరీక్షిస్తా ఉంటాడు. ఇచ్చిన కొంచెంలోనే నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? ఇచ్చిన కొంచెంలోనే నువ్వు నమ్మకంగా విత్తుతున్నావా? దేవుడు నిన్ను అనేక దినములుగా ఆయన వాక్యముతో నీ హృదయాన్ని నింపుతున్నాడు. విత్తనం వేస్తున్నాడు. ఆ విత్తనాలన్నీ నీ హృదయంలో ఉన్నాయి. అవి పెరిగి పెద్ద ఫలాలను ఇస్తాయి. ఇప్పుడు మరలా నీ పని ఏంటయ్యా అంటే నువ్వు వెళ్ళి విత్తాలి. సంతోషంగా విశ్వాసముతో విత్తాలి. చాలా మంది ఈ విషయాన్ని ధనంకి ఆపాదించి చేస్తా ఉంటారు, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ హృదయము, నీ జీవితము, నీ సమయము. దేవుని సన్నిధిలో నీ శ్రేష్టమైన సమయాన్ని అంతా అయిపోయిన తర్వాత దేవునికి ఇవ్వటం కాదు. నువ్వు ఏదైతే దేవునితో నువ్వు వ్యక్తిగతంగా గడపాలని నియమించుకున్న ఒక సమయం ఉంటుంది చూసారా, ఆ సమయానికి కనుక నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి ఆ సమయంలో కనుక నువ్వు ఆయనతో కనుక నువ్వు సమయాన్ని వెచ్చించినట్లయితే హల్లెలూయా, యు విల్ రిసీవ్. నువ్వు బలహీనుడిగా ఉన్నావా? బలము పొందుకుంటావు. ఆరోగ్యం లేదా? ఆరోగ్యం పొందుకుంటావు. ఆయన సన్నిధిలో అన్ని సకల సమృద్ధిగా నువ్వు అన్నిటినీ పొందుకుంటావు. ఆమేన్. నేను నా జీవితంలో నేను అనుభవించాను, నేను రుచి చూశాను. నేను బలహీనంగా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నేను ఆయన పాదాలు పట్టుకొని సంతోషంగా ఎప్పుడైతే నేను ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని తీసుకొని నా హృదయంలో నేను భద్రపరుచుకుంటూ వచ్చాను. ఆయన వాక్యము నాకు ఆదరణ కలిగించే, ఆయన సన్నిధిలో నాకు సంతోషము, రండయ్యా పరిశుద్ధాత్ముడా అని ఎప్పుడైతే ఆయన ఆహ్వానించి వెంటనే ఇక్కడున్న అట్మాస్ఫియర్ మొత్తం మారిపోదు. వెంటనే నాలో గొప్ప సమాధానం నా హృదయంలోనికి దిగిరాటం నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాను. పరిస్థితి బయట కరువుగానే ఉంది, పరిస్థితి బయట చాలా క్లిష్టంగానే ఉంది, కానీ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న దానికంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆయన మాట చొప్పున సంతోషముగా మనం విత్తేవారిగా ఉంటాం. హల్లెలూయా. Because God loves cheerful givers. నువ్వు దేవునికి ఇచ్చే సమయమైన ఏదైనా సరే నువ్వు సంతోషంగా కనుక ఇచ్చినట్లయితే సంతోషంగా పంట పరుస్తావు. హల్లెలూయా. సరే, యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. బర్త్ పాంగ్స్ అంటాం కదా, పురిటి నొప్పి. ఆ పురిటి నొప్పులు కలుగుతున్నప్పుడు పెయిన్ ఎలా ఉంటుందంటే, కొంతమంది సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ ఆ నొప్పిని వాళ్ళు మెజర్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా వివరిస్తూ ఉంటారంటే, మరణం
శరీరాన్ని ఎంత హింసిస్తుందో, మరణించేటప్పుడు ఎంత నొప్పి కలుగుతుందో అంత నొప్పి కలిగిద్దాం. స్త్రీ ప్రసవ వేదనకుండా వెళ్ళాం. చాలా మంది సి సెక్షన్ చేసుకుని ఆ వేదన అనేది చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు. బట్ స్టిల్ నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఒక నార్మల్ స్త్రీ ఆ ప్రసవ వేదన చాలా కఠినంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే బిడ్డ పుట్టి ఆ బిడ్డను ఎత్తుకోగానే చూడగానే తన పడిన ఆ శ్రమ అంతా కూడా మర్చిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట చొప్పున కన్నీటితో నువ్వు వెతుకుతూ వెళ్ళావు, బయట అయితే కనిపిస్తుంది లిటరల్ గా సిచ్యువేషన్ ఇస్ సో వర్స్ట్, బట్ when you are doing it by faith, sowing it cheerfully, ఎప్పుడైతే పంటని కంటికి కనిపిస్తుందో అప్పుడు నువ్వు పడిన ప్రయాస, పడిన శ్రమ, ఆ నొప్పి, ఆ వేదన, ఆ అవమానం అంతా మర్చిపోతావు. అదే అట్లా ఒక్కసారి కీర్తనలు 126కి వెళ్దాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఆమేన్. హల్లెలూయా. తన పడిన వేదన, బాధ అంతా, ఆ చెరలో తను ఎదుర్కొన్న ఆ పరిస్థితి అంతటిని దేవుడు మర్చిపోలాగున చేయునుగా. ఆమేన్. అటువంటి పంట ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట చూపించి ఈ రోజున వాక్యము నేను ఇస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? హల్లెలూయా. హల్లెలూయా. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు, చెప్పండి, మన అందరి కొరకు, నా కొరకు, నా కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును నాకెందుకు అనుగ్రహింపడు? నేను క్రీస్తులో ఉన్నా. ఆ కాలంలో అయితే వాళ్ళు పాత నిబంధనలో ఉన్నారు, కానీ నేను ఈ రోజున క్రొత్త నిబంధన, ప్రభు యేసుక్రీస్తు రక్తముతో కొనబడిన క్రొత్త నిబంధనతో ఆయనలో చేర్చబడిన నాకు ఆయన ఎందుకు అనుగ్రహించడు? హల్లెలూయా. చాలా సార్లు చాలా మంది మర్చిపోతుంది ఏంటంటే దే ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ దర్ సన్షిప్ ఇన్ హిమ్. క్రీస్తులో ఉన్న ఆ సన్షిప్ ని మర్చిపోతున్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ రైట్ ని మర్చిపోతున్నారు. వాళ్ళ ఐడెంటిటీని మర్చిపోతున్నారు. దే ఆర్ స్టిల్ హ్యావింగ్ ద మైండ్స్ ఆఫ్ స్లేవ్స్. వాళ్ళ మనస్సులు ఇంకా కూడా బానిసత్వము కలిగిన మనస్సులు కలిగి ఉండటం వలన వాళ్ళ మీద పరిస్థితి ఎలుబడి చేస్తుంది. తుఫాను రేగినప్పుడు భయపడిపోతున్నారు, అలలు రేగినప్పుడు భయపడిపోతున్నారు. ప్రభు ఆ నావలో ఉన్నాడనే సంగతి మర్చిపోతున్నారు. నేను ప్రభులో ఉన్నాను, నేను ఆయన బిడ్డను, నేను ఆయన కుమారుణ్ణి, ఆయన కుమార్తెని. God has given such an authority to speak to that situation by faith. And hallelujah. ఒకవేళ నీ శక్తి నువ్వు మర్చిపోతున్నప్పుడు పరిస్థితుల్లో యు అగైన్ రీకలెక్ట్. అయ్యా, నీవు నా బ్రతుకులోకి రా, నా నావలోకి రా, ఈ అలల్ని అణుచు, ఈ తుఫాన్ని తొలగించు. నీవు గద్దిస్తే ఇది పోతుంది ప్రభువా, నా శక్తి చాలట్లా. You allow him to work in you, then you will see peace around you. Amen. Hallelujah. నీ హృదయంలో సమాధానము కమ్ముకుంటుంది.
నీ మనస్సులో ఉన్న కలవరము పోతుంది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. విశ్వసిద్దాం. ప్రభువు తండ్రి ఆయన కుమారుని ఇవ్వటానికి ఆయన వెనుక తీల. ఎందుకో తెలుసా? మన కోసం వెనుక తీన దేవుడు హృదయాన్ని అర్థం చేసుకోండి. దేవుడు నన్ను ఎందుకు ఇలాగే ఉంచేశాడు, ఎంతకాలం ఈ కన్నీళ్లు, ఎంతకాలం ఈ రోదన, ఎంతకాలం అని బాధపడమాకండి. ఆయన సమస్తమును అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ఈ కొరత నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో ఈ రోజున తీర్చబడును కాక. 100 ఫలము, 100 పంట నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో నీవు ఈ రోజున కోయిదువు గాక. హల్లెలూయా. విశ్వాసముతో విత్తండి, సంతోషంగా విత్తండి. ఇదిగో నీ వేదనంతా ప్రసవ వేదన లాగా దేవుడు తీసేస్తాడు. నువ్వు మర్చిపోతావు. ఇంకా అంత సంతోషముతో ప్రభు నిన్ను నింపుతాడు. ఆ సంతోషముతో నువ్వు చేసే పని ఏంటో తెలుసా? యూ విల్ సింగ్ ఇన్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆనందిస్తూ ఆయన సన్నిధిలో హల్లెలూయా ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఆయనతో సాగిపోతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసముతో విత్తుదాం. అట్టి సంతోషముతో ఈ రోజున మనం అందరం కూడా విత్తుదాం. అట్టి విధంగా 100 పంటను మనం అందరము ప్రభువైన యేసు క్రీస్తు నామంలో కోయుదుము గాక. దేవుని కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపులోనికి తీసుకువచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా.